మళ్ళీ అటు పోయినాయి. భవన నిర్మాణ కార్మికులకు, రైతులకు, మహిళలకు కొత్తపేట గ్రామ పంచాయతీ వారి విజ్ఞప్తి. మన గ్రామంలో కోతుల బెడత అధికంగా ఉండడం వలన కోతులను మన గ్రామం నుండి తరిమి కొట్టుటకు ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలక వర్గ సభ్యుల సలహా మేరకు 4/1/2026 రోజున అనగా రేపు ఉదయం 5:30 మన గ్రామం నుండి కోతులను దూరంగా తరిమి కొట్టుటకు మన ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు వచ్చి అందరము కలిసి కోతులను తరిమి కొట్టుటకు గ్రామ పంచాయతీ వారికి సహకరించగలరని మనవి. ఇట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొత్తపేట. గన్నంపల్లి కొత్తపేట గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉందనే ఉద్దేశంతో మరి గత ఎన్నికల్లో మేము ప్రజల వద్దకు పోయినప్పుడు మరి ముందుగా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు ఏంటంటే మా గ్రామంలో 14 వార్డులు ఉంటాయి. 14 వార్డులలో కూడా కోతుల బెడద అధికంగా ఉంది. ముందుగా దాన్ని నివారించాలని చెప్పి ప్రజల నుంచి వచ్చినటువంటి విషయాన్ని మేము గ్రహించి మొట్టమొదటి పాలకవర్గ సమావేశంలో మా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారితో పాటు మేము సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మరి కోతుల బెడద మీద మనం ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరి అందరం కూడా 14 మంది తీర్మానం చేయడం జరిగింది. ఆ 14 మంది కూడా ముందుగా ఒక ప్రణాళికతోటి
మనం గ్రామంలో మరి కోతుల యొక్క సమస్యని ఏ విధంగా నివారించాలనే ఒక ప్రణాళిక వేసినప్పుడు మరి వార్డు సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో మరి ఆ రోజు చెప్పినటువంటి విషయాన్ని ప్రకారం ఆదివారం రోజు ఉదయం 5:30 గంటలకు మరి మా గంధంపల్లిలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మరి మా గంధంపల్లిలో కొత్తపేటలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా ప్రజలు, వార్డు సభ్యులు, మరి వ్యాపారస్తులు, రైతులు, కూలీలు, అమాలి యూనియన్లకు సంబంధించినటువంటి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వారి ఇండ్ల ముందుకు వచ్చినటువంటి కోతులను తరుముకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి మరి సెక్రటరీ గారు ఇంకా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఒక 700-800 కోతులను మరి ఊరు చివర దాకా దాటించే ప్రయత్నం చేసినాం. అంటే వీటితోటి కోతుల సమస్య పోతుందనేది కాదు, ముందుగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. రేపు లేకపోతే ఈ 2 రోజులలో మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, అదేవిధంగా అన్ని పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి మరి దీని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే దాని మీద మాకు ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ నిధుల కొరత కూడా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నిధులకు సంబంధించినటువంటి ఏ డబ్బులు ఖర్చు కావు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భవిష్యత్తులో మరి కోతుల బెడదను ఏ విధంగా నివారించాలనే దాని మీద గ్రామ పెద్దలం అందరం గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు ఖచ్చితంగా అందరం కూడా అభివృద్ధి దిశగా పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలుసుకున్నాం. భవిష్యత్తులో మేము ఏం చేయబోయే కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తాం. దాదాపుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఈ ప్రాంతంలో కోతుల బెడద లేకుండా, కుక్కల బెడద లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మా గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం.